ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజైతే మన యొక్క స్వభావం ఎటువంటిదో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి నరుని యొక్క స్వభావం శ్రేష్టమైనది అయితే కాదు. తన హృదయంలో ఏదైతే అధికంగా ఉంచుకుంటాడో, తన స్వభావం ఏదైతే కోరుకుంటూ ఉంటుందో, తన ఆలోచన తలంపులు ఎలాగున్నాయనేది వారి జీవితాన్ని అవి నిర్ణయిస్తూ ఉంటాయి. కనుక ప్రతి మనుషుడు మారు మనసు పొందితేనే తప్ప మంచి స్వభావం అనేది వాడిలో కలగడం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం. సామెతలు 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. కనుక యథార్థవంతుడు ఒక మనుషుడు ఎప్పుడయ్యాడు? మూర్ఖ స్వభావం అనేది ఒక మనుషుడిలోనికి ఎలా వచ్చింది? ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో, ఆయన స్వభావాన్ని మనం తెలుసుకుంటామో, ఆయన ఆలోచన తలంపులు మన ఎరుగుతూ పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన యొక్క స్వభావం అనేది మార్చివేయబడుతూ ఉంటుంది. సామెతలు 14:14 భక్తి విడిచిన వాని మార్గంలో వానికే వెక్కసొమ్మగును, మంచివాని స్వభావం వానికే సంతోషం ఇచ్చును. ఈరోజు మంచివాని స్వభావం అంటూ ఉన్నారు కదా, మరి మంచివాని స్వభావం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు నరుల ఆలోచన బాల్యం నుంచి చెడ్డదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనకి మంచి స్వభావం అనేది దేవుడి లేఖనాల నుంచే వస్తుంది. దుష్టుడు ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండగా, దివారాత్రులు ఆయన యొక్క మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాం తప్ప, మన స్వభావం మంచిదిగా చేయబడుతుంది తప్ప, ఆయన యొక్క వాక్యం మనలో నివాసం చేసినప్పుడే మన యొక్క స్వభావం ఆశ్చర్యకరంగా మార్చివేయబడుతుంది తప్ప, మనంతటా మనం ఎన్నడూ కూడా మంచివారం కాము. కనుక ఇదినైనా దేవుడి లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 25:1 యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేస్తేవి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. కనుక ఈరోజు మనం దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన స్వభావం మార్చివేయబడుతుంది. లేఖనాలు క్రమంగా చదువుతూ ఉన్నప్పుడు, ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు, సహవాసంలో కూడుకొని ఉండి ఆయన యొక్క బోధని మనం శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు మన యొక్క స్వభావం అనేది మార్చివేయబడుతూ ఉంటుంది. యేసు ప్రభు అయితే చిన్నవాడుగా ఉన్నప్పుడు పండగ సమయంలో అతడి దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క వారి మధ్యలో కూర్చొని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ అతని స్వభావాన్ని బట్టి ఆశ్చర్యపోతూ ఉన్నారు. కనుక మన జీవితకాలంలో మనం మారు మనసు పొందకపోతే, మనం జీవం కలిగిన దేవుని గురించి కానీ మనం తెలుసుకోకపోతే మన అపవాద సంబంధంలాగే ఉంటాం. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చు కోరుచున్నారు. ఆది నుండి వారిని అనహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కనుక ఈ దినాన్న దైవసన్నిధిలో ఆ యొక్క లేఖనాల గురించి వివరణ కానీ మనం గ్రహించినట్లయితే మన ఇటువరకు మనకు తెలుస్తుంది, మన స్వభావం ఎలాగుందో కూడా మనం ఎరుగుతాం. కానీ దేవుడి లేఖనాల యొద్దకు రాకపోతే దుష్టుడి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క ప్రణాళికను అంతా నెరవేర్చిన వారుగా ఉండి మనకు మనమే కీడు చేసుకునేటువంటి వారుగా ఉంటాం. కనుక ఈరోజు దేవుడి యొక్క లేఖనాలు అర్థం కావాలంటే యెహెజ్కేలు గ్రంథము 36:26 చూసినప్పుడు నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈరోజు ఆయన లేఖనాలు వింటుండే ద్వారా మన రాతి హృదయాలు మాంస హృదయాలుగా మారుతూ ఉంటాయి. ఎంత అధికముగా మనం దేవుడి లేఖనాలని ధ్యానిస్తూ ఉంటే అంత అధికముగా మనకు హృదయంలో మార్పు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:8 కాగా మీరు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచున్నారు. ఎప్పుడైతే మనం శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటామో మనం దేవుని సంతోషపెట్టడం ఎంత మాత్రం కూడా మనం చేయలేము. కానీ ఈరోజు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుందో అప్పుడు మనం దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి ఆయన వాడుగా మనం ఉండాలంటే అనేక సంగతులు ఈరోజు మనం గ్రహించుకోవాలంటే మన రాతి హృదయము మనలో నుంచి తీసివేయబడి మాంసపు హృదయం మనలో ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక మన సహజమైనటువంటి స్వభావంలో నుంచి ఆయనకి మంచితనం మనం అర్థం చేసుకోలేము. కానీ
ఆయన స్వభావాన్ని ధ్యానించడం ద్వారా మనం రాతి హృదయంలో నుంచి మాంస హృదయంలోనికి మనం అడుగు పెడతామని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఆయన లేఖనాలకి ఇది నువ్వు స్పందించాలంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాలో ఉండేటువంటి రాతి హృదయాన్ని తీసివేసి నీ సంగతులు బాగుగా గ్రహించినట్లుగా మాంస హృదయం దేవ నాకు అనుగ్రహించండి. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా ఈ దినమని మీరు మాట్లాడిన మాటల రీతిగా ప్రభువా నాయన స్పందించేటువంటి సహజమైనటువంటి నాయన ఆలోచన తలంపులను ప్రభా నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. నీ లేఖనాలు ధ్యానిస్తుండగా మా హృదయంలో మంట పుట్టించి తండ్రి బాగుగా గ్రహించుకోవడానికి, స్థిరంగా ఉండడానికి సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నీ యొక్క నాయన స్పష్టమైనటువంటి స్వభావం ప్రభా ప్రతి ఒక్కరు నిలిచినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.